ఫ్రెండ్స్, ఈ వ్యక్తి ఇక్కడ ఒక గుర్రాన్ని కొనడానికని వస్తాడండి. ఇప్పుడే ఈ గుర్రం ఒక పిల్లాడికి జన్మనిస్తుంది. కానీ ఆ గుర్రం చనిపోతున్న తన పిల్లాడు మాత్రం చాలా బలహీనంగా పడి ఉంటాడు. అందుకే వీళ్ళంతా దానిని కూడా చంపేద్దాం అనుకుంటారు. ఇంకా ఈ వ్యక్తికి ఆ గుర్రం పిల్లని చూసి జాలి కలుగుతుంది. అందుకే ఇతను ఆ గుర్రంతో, ఒకవేళ నువ్వు గనక లేచి నిల్చుంటే నేను నాతో పాటు తీసుకొని వెళ్తాను అంటాడు. అది విని ఈ గుర్రం వెంటనే లేచి నిల్చుంటుంది. అది చూసి ఈ వ్యక్తి చాలా సంతోషపడతాడు. వెంటనే ఆ గుర్రాన్ని తనతో పాటు తీసుకొని వెళ్తాడు. ఈ వ్యక్తి ఆ గుర్రాన్ని తన సొంత పిల్లాడిలాగా పాలను తాగిపిస్తూ చాలా మంచిగా చూసుకుంటాడండి. ఈ వ్యక్తి ఆ గుర్రం పేరు జాయ్ అని పెడతాడు. ఇంకా జాయ్ కాలుని సరి చేయడం కోసం ఇతను కట్టు కడతాడు. అండ్ జాయ్ ని తన కొడుకు లాగా నడిపించడం నేర్పిస్తాడు. ఇంకా కొన్ని రోజులకే జాయ్ దాని అంతా అదే నడవడం స్టార్ట్ చేస్తుంది. అండ్ తన యజమాని ప్రతిరోజు జాయ్ కి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల, రన్నింగ్ చేపించడం వల్ల ఈ గుర్రం పెద్దగా అవుతుంది. దాని కాలు కూడా సెట్ అయిపోతుంది. అందుకే ఈ వ్యక్తి ఆ కాలుకి ఉన్న కట్టుని విప్పేస్తాడు. ఇంకా దానితో కృతజ్ఞతగా ఈ గుర్రం ఏం చేసిందో చూసే ముందు, మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ గుర్రం అతనికి వంగి సలాం చేస్తుంది. కానీ ఆ వ్యక్తి గుర్రాన్ని నిల్చోమని చెప్పి ఎప్పుడు ఇలా చేయకూడదు అంటాడు.